ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పటి నుంచి మన ఛానల్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ అనే దాని మీద ఆధారపడి ఆ పేరు మీద వస్తది. గతంలో కూడా ఇదే పేరు. మధ్యలో సరే ఎందుకు మార్చాననేది చెప్పాను కూడా. ఓకే. ఇక ఫైనల్‌గా నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పేదంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ గానే నేను చెప్పినట్టు ట్రేడ్ అనేటువంటిది చేయొద్దు. మీ సొంత సూచనలు, సలహాలతోని మాత్రమే ట్రేడింగ్ అనేటువంటిది చేయండి. ఇక పాయింట్‌లోకి వెళ్దాం. అసలు మార్కెట్‌లో ఫస్ట్ థింక్ ఏందంటే ఒక 3 రకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఉండాలి. ఒకటి ప్లానింగ్. ప్లానింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఓపిక అంటే పేషెన్సీ. ఓపిక అనేటువంటిది ఇంకా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ప్లానింగ్ అంటే మనం ముందుగానే ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది ఎలా వేయాలి, ఏంటి అనేటువంటిది ఒకటైతే, ఓపిక అనేటువంటిది మనిషికి చాలా ముఖ్యం. ట్రేడర్‌కి ఇంకా అంటే ఇంకా ముఖ్యం అన్నమాట. అది ఒకటి. మూడోది మనం ఓపిక ఉండి ప్లానింగ్ ఉన్నా కూడా ఆ లెవెల్‌కి వచ్చినప్పుడు మనం ఎగ్జిక్యూషన్ చేసేటువంటి విధానం. ఈ మూడిటిని బేస్ చేసుకొని ట్రేడింగ్ అనేటువంటిది మనం చేయాలన్నమాట. సో, ఇక్కడ నేను ఈరోజు జరిగినటువంటి దాన్ని నేను చెప్తాను. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఎలా ప్లాన్ గీసుకున్నాననేది నేను పొద్దున్న చేసినటువంటి వీడియోలోనే నేను చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. సో, ఇక్కడ చూడండి అసలు మార్కెట్ అనేటువంటిది ఈరోజు లేదు. నిన్నటి వరకే కదా ఉన్నది. నిన్నటి వరకే ఉన్నది. సో, నాకు ఒక స్ట్రాటజీ అనేటువంటిది ఐడియా ఉంది. ఏంటి ఇంత పెద్ద బిగ్ క్యాండిల్ గనక ఫార్మ్ అయితే ఆ నెక్స్ట్ డే గనక మనకు మార్కెట్ అనేటువంటి ఇన్‌సైడ్‌గానే ఉంటే, ఈ అప్‌సైడ్ ఉన్నటువంటి లెవెల్‌ని టచ్ అయ్యేంత వరకు మార్కెట్ అనేటువంటిది అప్‌సైడ్‌కెళ్ళటానికి ప్రయత్నం చేస్తది. కాబట్టి నేను సీఈ అనేటువంటి కాన్సెప్ట్‌తో ట్రేడ్ అనేటువంటిది చేశాను. ఒకవేళ ఈ స్ట్రాటజీ మీకు తెలియలేదనుకోండి, అప్పుడు మీరెలా చేస్తారు? ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ అనేటువంటిది లేదు గదా! ఇప్పుడు ఇదేమైంది? రివర్సర్ హ్యామర్. ఇట్లాంటి క్యాండిల్స్ పడ్డప్పుడు ఇదిగో చూడండి ఇక్కడ. దీని కింద ఎంట్రీస్ తీసుకోండి. ఇదిగో ఇక్కడ దీని కింద ఎంట్రీస్ తీసుకోండి అని గతంలో నేను చెప్పాను. కాబట్టి ఇవన్నీ అంటే మనం రకరకాలైనటువంటి కోణాల్లో మార్కెట్‌ని ఆలోచించాలి. సో, మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఒక హారిజాంటల్ లైన్‌ని ఇక్కడ గీసుకుంటాం. హారిజాంటల్ లైన్ గీసుకున్నాం. దీన్ని గనక క్రాస్ అయితే మనం ఏం చేస్తాము? ట్రేడ్ అనేటువంటిది తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామో చూడండి. మనం 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకొచ్చేసాం. వచ్చినప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ దీన్ని క్రాస్ అవుతదో, అప్పుడు మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకొని 1:3 రేషియోలో గాని, 1:2 రేషియోలో గాని మనం పొజిషన్‌ని చేస్తాం. మన ప్లాన్ ఏంటి? ఇది క్రాస్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ పడితే కదా మనం తీసుకోవాల్సింది. సో, దీనికి ఈ లైన్‌కి టచ్ కానటువంటి దాన్ని గనక తీసుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందనమాట. ఈ లైన్‌కి టచ్ కాకుండా ఉంటే కన్ఫర్మేషన్. ఒక్కోసారి ఏం చేస్తాడంటే మార్కెట్‌ని రకరకాలైన ఇక్కడ క్రాస్ అయింది. కానీ దీన్ని వదిలిపెట్టేసేసి ఇది కాల. సో, లేదంటే మూడొంతులు ఎక్కువ ఉన్నది కాబట్టి ఇది మంచి బేరిష్ క్యాండిలే కాబట్టి ఈ గతంలో ఉన్న సపోర్ట్‌ని బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇదే ఎగ్జిక్యూషన్ అంటే. అంటే ఇక్కడ తీసుకోవాలా? లేకపోతే ఇదిగో ఇది టచ్ కాకుండా ఉన్నటువంటి ఈ క్యాండిల్‌లో తీసుకోవాలా? ఈ క్యాండిల్‌లో తీసుకోవాలా? అనేటువంటి ఒక మీమాంస ఉంటుంది. అప్పుడున్నటువంటి మార్కెట్ పరిస్థితులని అనుగుణంగా మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవచ్చు. సో, మనం ఇక్కడ నుంచి అప్పుడున్న కండిషన్ బట్టి ఇక్కడి నుంచి ఇది స్టాప్ లాస్ పెట్టాము. ఇది వచ్చేసేసి ఎంట్రీ ప్రైజు. సో, ఇక టార్గెట్ 1:3 ఆర్ 1:3 ఇచ్చేసింది. సో, ఇక్కడ దాకా ఇచ్చేసింది. అంటే మీరనుకున్నట్టుగానే ఎగ్జిక్యూషన్ అనేటువంటిది చేశారు. వెల్ అండ్ గుడ్ మీరు సక్సెస్ అనేటువంటిది అయ్యారు. సో, ఈ విధంగా ఒక ప్లాన్ ఎప్పటికప్పుడు ఆ క్యాండిల్ ఫార్మేషన్ బట్టి మన ఐడియాలజీ అనేటువంటిది మార్చుకుంటూ ఉండాలి. సరే ఇక ఇంకోటి చూద్దాం. ఇన్‌సైడే పడింది కాబట్టి నేను బై సైడే ఉంటాను అనే కోణంలో నేను చెప్పాను కదా! కాబట్టి నేను బై సైడ్ ఉండాలి అనంటే మార్కెట్ అనేటువంటిది ఈ లెవెల్ కన్నా రావాలి. లేదంటే ఈ ఈ క 545 545 అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ ఈ లెవెల్ కన్నా రావాలి. ఎందుకంటే
23,500 అనేది ఒక సైకలాజికల్ సపోర్టు అనేది మనందరికీ తెలుసు. కాబట్టి రౌండ్ ఫిగర్ అనమాట. కాబట్టి 23,500 దగ్గరకొస్తే లేదంటే ఈ లెవెల్ దగ్గర దీని దగ్గర గనక ఒక సపోర్ట్ అనేటువంటిది చేస్తే నేను బై తీసుకుంటాను. ఇది రెడ్ క్యాండిలే కానీ బయింగ్‌లో మంచి ఆపర్చునిటీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎన్ని పాయింట్స్ ఇచ్చింది? దాదాపుగా 200 పాయింట్లు ఇచ్చింది. సో, మనం అన్ని పాయింట్లు క్యాచ్ చేయలేము. ప్లానింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ అన్నాను కదా! సో, ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్‌ని కొట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేసాము? 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళాము. చూడండి. మీకు ఇక్కడ సారీ నేను వన్ డేలోనే చూద్దాం. అంటే ఆల్రెడీ నేను దీన్ని కొంత ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. ఇక్కడొచ్చేసి ఇట్లానే గీసుకుందాం. ఇప్పుడు మనం 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళేసేసాం. ఎళ్ళిన తర్వాత ఇప్పుడు మామూలుగా దీన్ని లెవెల్‌ని క్రాస్ అయినప్పుడు మనం ఇటు తీసుకో. 23,500 దగ్గర ఒక లెవెల్ పెట్టాం. మనం ఏంది బయింగ్ ఆపర్చునిటీనే చూస్తామని చెప్పామనమాట. ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌గా బయింగ్ ఆపర్చునిటీ ఇక్కడొచ్చిందిగా. కానీ ఎంట్రీ తీసుకున్నాము. అది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత మరలా అదే సేమ్ ఎంట్రీని ఇక్కడొచ్చింది. బట్ ఇక్కడ ఏమవుతుంది? ఒక్కసారి మనం గనక టచ్ అయితే కనీసం 6 క్యాండిల్స్ అన్నా పడాలి. కానీ ఇక్కడ 6 క్యాండిల్స్ పడలే. ఇక్కడికొచ్చేతల్లి పడింది. ఈ 6 క్యాండిల్స్ పడ్డ తర్వాత అంటే ఒకసారి ఒక టార్గెట్‌ని రీచ్ అయిందంటే అక్కడ ఒక 6 క్యాండిల్స్ పడేంత వరకు మనం వెయిట్ చేయటం చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు ఇదేంది? దీంట్లో ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నా ఈ క్యాండిల్‌లో. ఇదేమైంది? మార్కెట్ అనేటువంటిది పైకెళ్ళింది. కిందకొచ్చింది. ఒక 2, 3 పాయింట్లన్నా బఫర్ పెడతాం గదా! సో, ఇక్కడ ఈ ఈ క్యాండిల్‌లో స్టాప్ లాస్ అనేటువంటిది హిట్ అయిందనమాట. కాబట్టి ఇక్కడ మనం ఒకటి ఫెయిల్ అయిపోయాము. మన ఆపర్చునిటీ ఏంది? బయింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ వాస్తవంగా ఇక్కడ మనకి ఎంట్రీ అనేటువంటిదొచ్చింది. కానీ మనం నేనేమని చెప్పాను? బయింగ్ ఆపర్చునిటీ వస్తూనే తీసుకుంటామని చెప్పాం గదా! కాబట్టి ఈ లైన్‌ని టచ్ అయిన తర్వాత బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది ఇక్కడేసింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇది పైకి అనేటువంటిది ఎళ్ళిపోయింది. మన టార్గెట్ ఇక్కడే. 23,633 టార్గెట్. ఇక్కడ ఎంట్రీ. సో, 1:3 లెవెల్‌లో 1:2.5 లెవెల్‌లో మనకి ప్రాఫిట్ అనేటువంటిది వచ్చింది. సో, ప్లానింగ్ అనేటువంటిది ఇలా ఉండి ఎగ్జిక్యూషన్‌కి తొందరపడకూడదు. అరే! ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? మన మోటో ఏముంది? బై అనే కాన్సెప్టే ఉన్నది కాబట్టి, బై అనే కాన్సెప్ట్‌గా బై ఆపర్చునిటీ ఎక్కడొస్తే అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. సో, ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినా మనం తీసుకోవద్దు. మనం చెప్పింది బయింగ్ ఆపర్చునిటీలో ఉంటాము అని. కానీ మనం గనక కొంచెం చార్ట్‌లు, అనాలిసిస్‌లు ఇయన్నీ బాగా వచ్చినియంటే, మీకు సహజంగానే 1 మినిట్ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో దీన్ని ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇదిగో ఈ లైన్‌ని క్రాస్ అవుతుందో ఇది ఒక టెర్సర్ హ్యామర్ కాబట్టి దీన్ని ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకొని ఒక ఈ లెవెల్ వరకు మనం హోల్డ్ అనేటువంటిది చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం తక్కువ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళినప్పుడు మనం గనక ఇక్కడ చూడండి తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళినప్పుడు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. 23,500 టచ్ అయింది. కాబట్టి ఇక్కడ ఒక సక్సెస్ ఒక ఎంట్రీ తీసుకుంటాం. తర్వాతే బయింగ్ ఆపర్చునిటీ దీని దగ్గర వచ్చినప్పుడు మాత్రమే బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఒక ఎంట్రీ, ఇక్కడ 2 ఎంట్రీస్ మనకి వచ్చినియి. ఓవరాల్‌గా ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి 3 ఎంట్రీస్ వస్తే ఒక స్టాప్ లాస్ 1:1లో ఎగిరిపోతే లాభం మాత్రం 1:3 రేషియోలో మనకు ప్రాఫిట్ అనేది ఇచ్చింది. కాబట్టి మనం ట్రేడింగ్ జరిగేటప్పుడు హడావుడిగా కాకుండా ఒక ప్లానింగ్ అనేటువంటిది ముందు రోజే ఉండాల. మనకి ప్లానింగ్ అనేటువంటిది ముందు రోజే ఉండి ఈడకొస్తే ఇది బై చేద్దామా? సెల్ చేద్దామా? ఈ లెవెల్‌కొచ్చింది. ఇక్కడ బై చేద్దామా? సెల్ చేద్దామా? క్రూషియల్ లెవెల్స్ ఏంటో కూడా మనం చూసుకోవాలి. ఇక్కడికొస్తే మ మ నేను ఇంకోటి కూడా చెప్పాను. క్రూషియల్ లెవెల్ వచ్చేసరికి 23,720 అని. ముందుగానే ఈ లైన్స్ అన్ని గీసుకున్నాననుకోండి. అప్పుడు మీరు గనక ఎవరైనా సరే ట్రేడర్ ముందుగానే ఈ లైన్స్ అన్ని గీసుకొని పెడితే, ఈ లైన్స్ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉంటాయి. ఎక్స్‌హార్ట్ చేస్తా ఉంటాయన్నమాట. ఇది ఇక్కడ మీరు ఎంటర్ కావద్దు. ఇక్కడ ఈ విధంగా ఉంటే ఎంటర్ అవ్వండి. ఈ విధంగా ఉంటే ఎంటర్ కావండి అని హెచ్చరిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మిడిల్‌లో ఇక్కడ మీరు పని నుండి బయటికెళ్లారు. మిడిల్‌లో ఇక్కడొచ్చింది. ఇక్కడ ఎంట్రీ బై చేద్దామా? సెల్ చేద్దామా? అని మీరు కొంత మీమాంసలో పడొచ్చు. కానీ
ఏదో ఒక లైన్‌ని టచ్ చేసిన తర్వాత మాత్రమే మీరు గనక ఎంట్రీస్ గనక తీసుకుంటే ఎప్పుడైనా ఒక ట్రేడర్ నేర్చుకోవాల్సింది మీరు గనక ఎక్కడైనా హారిజాంటల్ లైన్స్ గీసుకున్నప్పుడు, ఆ హారిజాంటల్ లైన్స్‌ని టచ్ చేసినప్పుడు మాత్రమే ఎంట్రీస్ తీసుకోండి. లేకపోతే ఎంట్రీస్ తీసుకోవద్దు. మీరు ఇది చూడండి బై ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ టచ్ చేసినప్పుడు సక్సెస్ అయ్యారు. ఇక్కడ టచ్ చేసింది. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏసింది. సో, ఇక్కడ కొన్ని పాయింట్‌లన్నా తీసుకోవచ్చు కదా! సక్సెస్ అయ్యారు. ఇక్కడ హారిజాంటల్ లైన్, ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. తీసుకున్నారు. సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ హారిజాంటల్ లైన్స్ దగ్గరే గనక మీరు గనక ఎంట్రీస్ గనక తీసుకుంటే సక్సెస్ అనేటువంటిది చాలా బాగుంటుంది. అంతేగాని గబక్కన గత్తరపోయి ఈ మార్కెట్‌లోకి దూకేయటం, ఈ అడ్డగీత గీయటం, నిలువు గీత గీయటం, పక్క గీత గీయటం అని ఇన్ని రకాల గీతలు గీయకుండా సింపుల్‌గా హారిజాంటల్ లైన్స్‌ని గీసుకొని ఆటిని టచ్ చేసినప్పుడు మాత్రమే మీరు ఎంట్రీస్ అనేటువంటివి తీసుకుంటే సక్సెస్ ఉంటది. కాబట్టే ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. ఓపిక ఉండాలి. ఓపిక ఎందుకు ఉండాలి? 12:40, 30 దాకా మనం ఎంట్రీ తీసుకోకుండా ఉన్నాం. అరే! జరుగుతుంది, పోతుంది, ఆపర్చునిటీ పోతుంది అని గనక ఆలోచిస్తే మనం ఏదో ఒక ఎంట్రీ తీసుకుంటాం. ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందుకోసమే ఓపిక అనేటువంటిది ఉండాల. తర్వాత ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఒక మంచి క్యాండిల్ పడిందో లేదో అని వెయిట్ చేయాలా. అంతేగాని ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది. ఇది పిన్ బార్ దీని అబోవ్ కూడా తీసుకోవచ్చు. సక్సెస్ అయ్యిద్ది కావచ్చు. కానీ ఒక మంచిది బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇక్కడ పెట్టేసామా, ఎంట్రీ పెట్టేసాము, స్టాప్ లాస్ పెట్టేసాము, టార్గెట్ పెట్టేసాము. ఎనఫ్. ఇటువంటి ఒక పంక్చువాలిటీని గనక నేర్చుకుంటేనే స్టాక్ మార్కెట్‌లో మనం ఎక్కువ కాలం నిలబడగలుగుతాం. లేదంటే చాలా అంటే చాలా కష్టం. ఈ విధంగా ప్లానింగ్‌తో మీరు ముందుకు సాగండి. ఎందుకు సక్సెస్ కారో ఆలోచించండి. థాంక్ యూ.